తీపి జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. అవి మామూలు తీపి జ్ఞాపకాలు కాదు. మామ అరవింద్ నువ్వే నీకే చెప్తాను మామ, నీ శిష్యుడు ఇక్కడ చదువుకొని పోలీస్ జాబ్ కొట్టారు. ట్విస్ట్ ఏంటంటే మామ ఎట్లున్నావు, మంచిగా ఉన్నావా? అలాగే మై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్ అండ్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ అందరికీ వెల్కమ్ టు ది ఛానల్ డైరీస్ వ్లాగ్స్. మీకు ఈరోజు నేను వ్లాగ్ కాలేజ్ది అనమాట, ఎప్పటిలాగానే అనమాట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే కాలేజ్లో పైథాన్ ల్యాబ్ ఉంది అనమాట. ఈరోజు మాకి ఆ ల్యాబ్కి మేడం నోట్స్ రాసుకురమ్మనేది, నేను లాస్ట్ టైం రాసుకుపోలేదు. ఆ మేడం ఈరోజు ఏమంటుందో చూద్దాం. ఒకవేళ తప్పులు ఉంటే మళ్ళీ ఆమె వచ్చేసి ఏమంటుంది మళ్ళీ రాసుకురమ్మంటది. దానికి మనం ఏం చేయలేము కాబట్టి ఇంకా మనమైతే ఇంకా కాలేజ్కి పోవాలన్నమాట. టైం అవుతుంది 7:20 అనమాట. ఇప్పుడు మనం అయితే బయలుదేరాలా, అయితే వెళ్దామా. క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంది, వర్షం పడింది నైట్ అంతా ఫుల్ జోరుగా పడింది వర్షం అనమాట. ఈరోజు ఇంకా చాలా క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఫుడ్ వేసుకుందాం అనుకుంటే లేదు ఇప్పటికైతే. కాసేపు ఆగి వెళ్దాం అందరం. అన్నీ చూస్తా అంటారు, మనం పట్టించుకోకూడదు అని. కాలేజీకి పోతున్నాం ఇంకా ఎప్పట్లాగే అనమాట. ఇదే అనమాట డైలీ ఇంకా నేను వెళ్ళే పాలిటెక్నిక్ రూట్ అనమాట ఇది. ఇంకా చెప్పాలంటే ఈరోజు వన్పేటలో చాలా లేట్ అయింది గైస్. బస్సు రాలేదు, చాలా ఫుల్గా అయితే బస్సు కూడా రాలేదు. నేనైతే ఎవరో బండి వచ్చింటారు అది ఎక్కువ వచ్చేసాను. లాస్ట్ టైం వచ్చేసి నాకు ఒక యాక్సిడెంట్ అనేది అవుతుండే, అది జస్ట్ మిస్ అయిపోయింది. మొన్న వచ్చేసి ఏంటంటే ఒక అతను పైకి స్ట్రైట్గా వచ్చిండు, డైరెక్ట్ జస్ట్ మిస్, ఇంచులో గ్యాప్ బెత్తడి ఉంటుంది తగిలిండి ఆ పక్క పడుతూ. అదే అనమాట బైక్ యాక్సిడెంట్ నాకు చాలా ఎక్కువ జరిగాయి అనమాట. గండం ఉందనమాట. ఇదిగోండి మన మెషిన్స్ ల్యాబ్ అనమాట. మా పాలిటెక్నిక్ కాలేజ్ది. లోపలికి వెళ్ళి మేము మెషిన్స్ ల్యాబ్ ప్రాక్టికల్ చేసేటోళ్ళము. ఇది అనమాట గ్రౌండ్. ఇది ఇట్లా వెళ్తే బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ మేము అంతంగా కూర్చొని ప్రాక్టికల్కి ఏదైనా రికార్డు ఉంటే రాసుకోవడమా, లేదంటే ఏమన్నా చూసుకోవడమా. అదిగోండి అక్కడ ఒక గుడి ఉందనమాట, అక్కడ పుట్టు ఉంటుంది, నాగదేవతది. ఇక్కడ కూర్చొని మేము రికార్డ్ రాసుకుంటాం. ప్రాక్టికల్స్ ఉంటే ఆడ కూర్చొని చదువుకుంటాం, లేదంటే అసైన్మెంట్లు ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటాం. ఇంకా స్ట్రైట్ పోతే ఇంకా అదిగోండి అక్కడ ఒక ల్యాబ్స్ ఉన్నాయి కదా, ఆ ల్యాబ్స్ అంతా మేమే, ఇక్కడంతా సంచారం చేసేది మేమే అనమాట. హలో మనమైతే బంక్ కొట్టేసినాం మంచిగా. అయితే ఇదిగోండి ఇదే అనమాట నేను ఉండేటువంటి, మేము బంక్ కొట్టి ఇక్కడ సంచారించే ప్లేస్ అనమాట. ఇదే అనమాట. ఇందాక ఒక సివిల్ అతను పిల్లోడు అంటే సివిల్ జూనియర్ ఫస్ట్ ఇయర్ అనమాట. ఇప్పుడు అతను వచ్చేసి ఇందాక కనపడ్డాడు. ఆ పిల్లోడు వచ్చేసి మామ అరవింద్ నువ్వే నీకే చెప్తాను మామ, నీ శిష్యుడు ఫస్ట్ ఇయర్ అనమాట. ఫస్ట్ ఇయర్ శిష్యుడు వచ్చి ఇక్కడ నాతో ఇప్పటిదాకా మాట్లాడి వెళ్ళిపోయిండు. ఇంకా చెప్పాలంటే సేమ్ మామ మీ క్లాస్లో లాగానే వాళ్ళ క్లాస్లో కూడా సేమ్ ఒకే అమ్మాయి అంట, సేమ్ మీలాగానే ఈ శిష్యుడే అనుకో. ఎట్లాగా నువ్వు కొన్ని సూచనలు ఏమన్నా ఉంటే చెప్పాలా, అట్లాగే మా సివిల్ ఫ్రెండ్స్ అందరూ ఏమన్నా ఇంకా చెప్పాలి. మీ సివిల్ శిష్యుడు అయితే కనపడిండు గాయస్, మీ సివిల్ గాయస్ వసంత్ వెళ్ళాలి మామ. చెప్పాలంటే ఇదనమాట. ఇంకా ఇదిగోండి ఇంకా ఇదే గ్రౌండ్ అనమాట. మేము ఉన్నప్పుడు ఇంకా ఇదే అక్కడ గేమ్స్ ఆడుతున్నాం, అక్కడే అనమాట గేమ్స్ ఆడుతున్నాం అక్కడ. ఇంకా ఇంకా ఇదే క్రికెట్ ఆడుకుంటాం. ఇంకా బంక్ కొట్టేసి ఇక్కడికే వచ్చేస్తాం. ఇంకా మొత్తం అంతటికి వీడే క్రికెట్ ఆడుకుంటాం. ఇంకా ఆ రోజు ఒకరోజు మా మేడం వచ్చి గాయస్ మీకు మా మేడం వస్తుంటే ఇంక నుంచి పరుగు గాయస్ ఇంటి నుంచి ఎట్లయితే చెప్పాలంటే ఈడే ఉండేటోళ్ళం. అది నిలబడుకున్నాం. అది నిలబడుకుంటే మా ఫ్రెండ్ వచ్చి మేడం వస్తుంది రా అంటే ఇంకా ఊరుకో అని చెప్పినాం. ఇంకా చెప్పాలంటే వాడు ఎవడో కాదు మా ఫ్రెండ్ సూర్య అని అంటాడు, బాహుబలి అనమాట వాడు. మాకి అంతా ఇదే అనమాట గ్రౌండ్ అంతా. ఇది గ్రౌండ్ అనమాట. ఇది ఇదిగోండి అంత ఇంకా మొత్తం అంతా చూడండి ఎట్లుందో. ఇది ఇంకా మేము అటు సైడ్ బ్యాక్ సైడ్ ఆడ ల్యాబ్స్ ఇల్లు ఉన్నాయి కదా, ఆ ల్యాబ్స్ దగ్గరకి వెళ్ళి దాక్కునేటోళ్ళం. అంటే మా మేడం వచ్చేటప్పుడు అనుకునే, అది వేరే విషయం. మొత్తానికైతే బంక్ అయితే కొట్టినాం గాయస్. ఇంకా అట్లుగా మా డిప్లొమా బ్యాచ్ వాళ్ళు పేర్లు చెప్తాను చూడండి గాయస్. ప్రేమ్, సూర్య, కార్తీక్, యతేంద్ర అండ్ కళ్యాణ్, గిరీష్ అండ్ అలాగే పవన్ అని ఉంటాడు. బీటెక్ అతను అభిలాష్ అని ఉంటాడు, వాడు కూడా మా ఫ్రెండ్ అనమాట. మా బ్యాచ్లో తిరుగుతుంటాడు. అక్కడ కొంతమంది ఉన్నారు కదా, అక్కడ కొంతమంది అక్కడికి వెళ్ళి రికార్డ్స్ రాసుకోవడము, ఏమన్నా ఉంటే పెండింగ్ అవన్నీ చూసుకోవడము, అట్లా ఏదైనా
వర్క్ ఉంటే వర్క్ చేసుకోవడం అయినా చేసేటోళ్ళమే. గాడే కూర్చునే మొత్తం అంతా మాకి ఎప్పుడైతే ఇక్కడికి వస్తామో గాడికి వెళ్ళి కూర్చొని మొత్తం అంతా వర్క్ చూసుకుంటూ ఉంటాం బంక్ కొట్టేసి. ఇదే అనమాట. ఇంకా ఇక్కడ మా కాలేజ్ ఒక ప్లే గ్రౌండ్, బంకింగ్ ప్లే గ్రౌండ్ అనమాట. ఇదే దీన్ని సివిల్ గ్రౌండ్ అని కూడా అంటారు, సివిల్ గ్రౌండ్ అంటారు. ఎందుకంటే సివిల్ వాళ్ళు ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. మామ అరవింద్ మామ, వసంత్ మామ, ఎల్లల్ మామ, అట్లాగే యశ్వంత్ మామ, మీరంతా కదా ఇక్కడంతా ఎక్స్పెరిమెంట్ చేసినారు కదా మీరంతా. ఇదిగోండి మామ, ఇదే అండి మీ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ప్లేస్ అనమాట ఇది. ఇదిగోండి ఇదంతా గైస్, ఇది అనమాట. ఇంకా ఈ గ్రౌండ్ అనమాట. ఇది చాలా చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. అవి మామూలు తీపి జ్ఞాపకాలు కాదు. ఇదిగోండి పైన వచ్చేసి ఒక బాల్ పడింటే దానికి నానా తంటాలు పడేటోళ్ళం. అంటే దాన్ని తీయడానికి చాలా కష్టపడినాం అనుకోండి, అది వేరే విషయం. రాళ్ళు వేసినాము, ఏ పడితే అది వేసినాము, మీద పడుతున్నాయి రాళ్ళు కూడా ఒకసారి చెప్పాలంటే. ఇంకా ఇదిగోండి ఇది లోపల అనమాట. ఇంకా లోపల ట్యాంక్ అదంతా ఉందన్నమాట. ఆ ట్యాంక్ తీసుకెళ్ళి మేము అమ్ముదాం అనుకున్నాం, కానీ కుదరలేదు ఎందుకంటే రాలేదు కాబట్టి అది. ఇంకా లోపలికి వెళ్దాం పదండి గాయస్. ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తా. లోపలికి అయితే పోతున్నాం. లోపల ఇదనమాట మా బాల్ పడింది. ఇది ఒక ల్యాబ్ అనమాట. ఈ ల్యాబ్లో మొత్తం ఇది ఇట్లా అయిపోయింది. ల్యాబ్ అయి కాదు ఇది. ఇదిగోండి ఇదంతా బ్యాక్ సైడ్ పైన ట్యాంక్ అదంతా ఉంది కదా. అదంతా వచ్చేసి ఏంటంటే బాల్ పడినప్పుడు పైకి ఎక్కి పడిన తంటాలు మామూలు తంటాలు కాదు. ఇవన్నీ తీసుకొని పోయి ఎక్కడన్నా అమ్ముకుంటే డబ్బులు వస్తుంది. కానీ వెల్డింగ్ మిషన్ ఇన్ని లేక కుదరలేదు గైస్. ఇదిగోండి మేము మా ఫ్రెండ్స్ ఇప్పటికైనా ఇక్కడికి వచ్చేది అవి అమ్ముకుందాం పరా లక్ వస్తుంది ఏమన్నా తీసుకుందామని అనుకునేటోళ్ళం. ఇదిగోండి ఇదంతా అనమాట. పైన బాల్ పడినది. ఇంకా నుంచి నేను పైకి ఎక్కి ఒకసారి జస్ట్ మిస్ కింద పడుతున్నా. ఇదిగోండి ఇదంతా మొత్తం ల్యాబ్ అనమాట. ఇది ఒక ల్యాబ్ అంట. ఇదిగోండి చూడండి మొత్తం గైస్, మొత్తం చూడండి. మీకు ఎంత కావాలంటే అంత చూడండి. చూసుకోండి. అది మొత్తం ల్యాబ్ అనమాట. ఇది ల్యాబ్ ఉన్నట్లేదు గైస్, మొత్తం ల్యాబ్ ఉన్నట్లేదు. ఇదిగోండి ఈ ట్యాంకుని మేము అమ్ముకుందాం అనుకుంటే కానీ కుదరలేదు. చూడండి ఎంత బాగుందో. అమ్ముకుంటే ఎంత లక్ వస్తుందో. అవును గైస్, ఎంత వస్తుందో తెలియదు. ఇదనమాట. ఈరోజు ఇప్పటికైతే బంక్ కొట్టినాం. కాసేపు ఆగి ఒక 2 అవర్స్ అనమాట. ఆ 2 అవర్స్ ఆగేసి ఇంక మనమైతే ఇంకా క్లాస్కి అయితే పోదాం గైస్. ఇంకా టైం అయితే అయింది. ఇంకా మనం అయితే పోతున్నాం క్లాస్కి అయితే పోవాలా. లంచ్ అనమాట. లంచ్ చేసి ఇంకా తర్వాత ల్యాబ్కి వెళ్దాం, పైథాన్ ల్యాబ్కి. ఇది కొంచెం చూసారు కదా మీ ఇదంతా గ్రౌండ్ అంతా. మా డిప్లొమా గ్రౌండ్, సివిల్ గ్రౌండ్ కూడా అంటారు దీన్ని. సివిల్ గ్రౌండే అంటారు మామూలుగా అయితే. ఇక్కడికి వచ్చి చాలా మంది ఆడుకుంటుంటారు గేమ్స్ ఇదంతా. ఇక్కడ కొన్ని చూపిస్తాను మీకు. మేము ఇక్కడ బంక్ కొట్టి తిరిగింది ఇదిగోండి అక్కడే, అదే అనమాట. ముందు ఇక్కడే మేము ఒక రికార్డులు ఇవన్నీ రాసుకుంటా ఉండేటోళ్ళం. ఇక్కడ ఈ ప్లేస్ అనమాట. అన్నోళ్ళు ఇక్కడ చదువుకొని పోలీస్ జాబ్ కొట్టారు. డారియస్ వ్లాగ్స్ అన్న. ఓకే అన్న. ఇక్కడే అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకుండేది, ఇక్కడ రికార్డులు ఉంటాయి, ఇన్నే రాసుకునేటోళ్ళము. ఇదే అనమాట లొకేషన్. మా డిప్లొమాలో ఉన్నప్పుడల్లా ఇదే అనమాట మనంతా లొకేషన్ అంతా. సేమ్ గేమ్లా ఇదే పంచాయతీ. వీడికి వచ్చి మేము క్లాస్ బంక్ కొట్టేది, ఏమన్నా వర్క్ ఉంటే వీడికి వచ్చేది. లేదంటే ఇంకా అక్కడ ఏదో ఒక సంచారి ఏదో ఒక చేసుకునేటోళ్ళం. వీళ్ళంతా డిప్లొమా వాళ్ళు.
సెకండ్ ఇయరా? ఓకే గాయ్స్ ఇదే అనమాట ఇంకా కాలేజ్. ఇది మన డిప్లొమా టూర్ అనమాట, డిప్లొమా కాలేజ్ టూర్ అనమాట ఇది. ఇదిగోండి ఇదంతా ల్యాబ్ అనమాట, మెజిక్ క్లబ్. ఇది మెకానికల్ ల్యాబ్. ఇదంతా చెప్పాలంటే ఇంకా ఇది ల్యాబ్. ఇదిగోండి ఇదిగోండి మొత్తం అంత లొకేషన్ ఇది. ఫస్ట్ ఇయర్లో కూర్చుంటుంటారు. ఇదిగోండి చూపించాం కదా ఇదంతా ముందుగానే. ఇక్కడికైతే పోతున్నాం క్లాస్కి. ఈడే కూర్చున్నాం ఇంకా ల్యాబ్కి అంతా ఎక్స్టర్నల్ ల్యాబ్స్కి ప్రాక్టికల్స్కి ఈడే నానా తంటాలు పడేటోళ్ళం. ఏం రావు కానీ ఎట్లా కూడా నేర్చుకుని పోయేటోళ్ళమే. గైస్ డిప్లొమా కాలేజీలోకి ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చినారు. ఎస్ఎఫ్ఐ గైస్ అక్కడ డిప్లొమా వాళ్ళకి ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చినారు. అంటే మనం కూడా డిప్లొమానే అనుకో. వీళ్ళకి ఇంకా కాలేజ్ అనేది ఇంకా లేదనమాట. ఇప్పటికైతే వీళ్ళకి ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చినారు. మాకు కూడా వచ్చేసినారు, చాలా సార్లు వచ్చినారు. కాలేజ్ లేదు కదా? కాలేజ్ లేదా? ఈ రోజంతా లేదు. రేపు ఉంది. ఇన్స్టా ఐడి కాదు, బ్లాగ్, యూట్యూబ్ డారియస్ బ్లాగ్స్. ఆగుతాం బ్రో, ఒక్క నిమిషం ఆగండి. డిప్లొమా స్టూడెంట్స్ మా జూనియర్స్ అనమాట. ఏ ఇయర్ మీరు? ఫస్ట్ ఇయర్. ఏ బ్రాంచ్? ట్రిపుల్. మన బ్రాంచ్ మన బ్రాంచ్ వాళ్ళే వీళ్ళంతా. మన ఫస్ట్ ఇయర్ వాళ్ళే, మన బ్రాంచ్ వాళ్ళే. నేను కూడా అదే బ్రాంచ్ అండి. అయిపోయింది రీసెంట్గానే అయిపోయి ఇప్పుడు ఆ కాలేజీలో జాయిన్ అయ్యాను యూఎంఆర్లో. గైస్ వీళ్ళంతా మా జూనియర్స్ అనమాట, మా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. మామూలుగా ఉంటుంది, కిరాక్ ఉంటుంది ఎలక్ట్రికల్ ఉంటుంది. అంటే చూడండి మన జూనియర్స్ అయితే కలవడం జరిగింది. మా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అంతా మన వాళ్ళు ఉండేది. మన బ్రాంచ్ మామూలు ఉండదు అనుకుంటే. ట్రిపుల్ వాళ్ళు ఎవరెవరు ఉంటారో కొంతమంది కామెంట్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎవరెవరు ఉన్నారో మన వాళ్ళు. మా బ్యాచ్ ఉంది గైస్. ఎలాంటి బ్యాచ్ అంటే మా బ్యాచ్కి మా టీచర్లే ఏం బ్యాచ్ రే మీద అంటే తిట్టుకుంటుంది, అందరు తిట్టాంటారు మమ్మల్ని అయితే. అలాంటి బ్యాచ్ అనమాట మా బ్యాచ్. అంత బ్యాక్ బెంచరే అంతా. చెప్పాను కదా మా పేర్లు మా ఫ్రెండ్స్వి. అలాంటి చిల్లర బ్యాచ్ అనమాట మాది. మామూలుగా ఉండదు మాతోని. మనం ఇంకా పైథాన్ క్లాస్ పోతున్నాం. ఇప్పుడే అయిపోయింది. బార్డర్స్ వేసిండే ఇప్పటి దాకా. బార్డర్ లేకపోతే లోపల రానేదాన్ని చేసినాం కాబట్టి పోదాం. ఇది కొన్ని సిస్టమ్ గాయస్, లోపల సిస్టమ్ అనమాట. ఇది లోపల చూడండి మొత్తం ఎట్లుందో సిస్టమ్ పాతవి. ఇది కొన్ని లోపల. ఇప్పుడు మేడం అయితే క్లాస్ చెప్తుంది. లాస్ట్కి 4 అయింది, ఇంకా ½ an hour అని చెప్తుంది. ఇంకా క్లాస్ అయితే అయిపోయింది. పైథాన్ మేడం లేట్గా వదిలింది, చాలా లేట్గా వదిలింది. ఇప్పటికే బస్సు కూడా పోయింటుంది. ఇంకా ఏం చేయలేము, ఇంకొక బస్సుకు పోవాలా. వర్క్ ఉంది చాలా, అదంతా పోగొట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఒక ట్విస్ట్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామ్ బుక్ చూపించడం జరిగింది, కరెక్షన్ అవుతున్న మధ్యలో బుక్ పారేసింది గాయస్. ఎందుకంటే చిన్న బుక్ తెచ్చిన అని, పిల్లల బుక్ అంట, పిల్లల బుక్ తెచ్చిన అని పారేసింది గాయస్. అట్లా ఇంకా పడేసి ఇంక పక్కకి పెద్ద బుక్లో రాయమని చెప్పింది. మళ్ళీ వర్క్ పడింది, మళ్ళీ రాయాలంట 20 పేపర్లు. మళ్ళీ రాయాలంట. నా వల్ల అవుతుందో సర్లేండి, చూసుకుందాం. మళ్ళీ రేపు ఇంకో ల్యాబ్ ఉంది, అది చూడాలా మొత్తం అంతా ఎట్లుంటుందో. ఓకే ఇదన్నమాట ఇంకా ఈరోజు బ్లాగ్ అనమాట. ఇంకా మీకు కనుక బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ముందు మరెన్నో వీడియోస్ అనేటివి రాబోతున్నాయి గాయస్. ఇంకా ఇప్పుడైతే మనం వెళ్దాం, బస్సు ఇంకోటి ఉంది, దానికైనా చేరుకుందాం.